ఖమ్మం, పాటం, వరంగల్. అసలు మీకు ఆదిలాబాద్ లేదు. దాంట్లో ఆదివాసీలు ఏదైతుందో మొత్తం గోండే గోండ్ లంబాడే. సో ఆ తెగకు చెందినప్పుడు రేపు సామాజిక న్యాయం ఎలా చేసినట్టు అవుతుంది? నువ్వు ఖచ్చితంగా ఒక ట్రైబల్లో లంబాడకి ఇవ్వాలా, బీసీలకు మినిమం 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 ఇంకొకటి ఇవ్వాలా. 2 మైనార్టీ 10%. ఈ రోజు మైనార్టీ ఓటు బ్యాంక్ రావాలి, నీకు రావాలంటే ఏదైతుందో మైనార్టీకి ఇవ్వాలా. ఎమ్మెల్యే లేదంటున్నావు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ వద్ద ఎక్కడ ఉందా? లేదు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. రేపు ఇప్పుడు జూబ్లీ హిల్స్ వేకెన్సీ వచ్చింది, అక్కడ అజరుద్దీన్ గారు పోయినసారి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం మెండుగా ఉంది జూబ్లీ, ఎందుకంటే ఎంఐఎం ఫర్గా ఉంది కాంగ్రెస్ కనుక. ఎంఐఎం ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి, అప్పుడేమో డిఫర్ అయ్యింది. ఇప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా అజరు వాళ్ళని కలవడం జరుగుతుంది. వివాదాస్పదుడు, వెరీ సిన్సియర్, రాజకీయాలు వ్యాపారం చేసుకుంటాడు, వాళ్ళు హైప్ అంటే అగ్రెసివ్ పోయేటోడు కాదు, ఒక నిబద్ధత గల మనిషి. మైనార్టీలో ఒక జాతీయ స్థాయిలో ఒక స్పోర్ట్స్ లో మురాదాబాద్ లోక్సభ కూడా ఉండదు. సో అతను పార్టీకి కానీ మైనార్టీ కానీ రాబోయే రోజుల్లో ఏదైతుందో యూటిలైజ్ కాగలుగుతాడు. అయ్యేది ఉంటే మంత్రి అవుతాడు. ఎంఐఎం అయితే మంత్రి పదవి తీసుకోదు కనుక జూబ్లీహిల్స్ గెలిచే అవకాశం ఉంది కనుక. అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 6 నెలల లోపు రావాలి, సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు అక్కడ ఉంది ఎక్కడ, మన బీహార్ తో పాటుగా వేకెన్సీ. అంటే 3 months లో ఈ లోకల్ బాడీ వరకు అసెంబ్లీ కూడా వస్తుంది, బై ఎలక్షన్స్ మెండుగా గెలిచే అవకాశం ఉంది కనుక అట్లా వచ్చి లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అటువంటిప్పుడు నేను 3+4 7 రావాలంటే ఏదైతుందో క్యాబినెట్లకి కొంతమందిని తీసేయాలి కదా. అయితే పార్టీ కోసమా, క్యాంపెయిన్ కమిటీ అనా, లేకపోతే వర్కింగ్ కమిటీ, లేకపోతే జనరల్ సెక్రటరీ ఏసీసా? గతంలో చాలా సందర్భాలు సీనియర్లను తీసేసి జూనియర్లకు ఇచ్చినాయి, పార్టీ కొని చేసిన వాళ్ళు.